ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ పండగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. ఈ భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసుల నామకీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇంటి ముందు గొబ్బెమ్మలు ఇలా ఒక్కటేమిటి సంక్రాంతి సందడి ఎక్కువగానే ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో. అయితే సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి, రంగులతో అలంకరిస్తారు. ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు కూడా చూస్తూనే ఉంటాం. కానీ సంక్రాంతి రోజునే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో చాలా మందికి తెలియదు. మరి తెలుసుకుందాం రండి. ఈ పండగ తొలి రోజును భోగి అంటారు. రెండవ రోజును మకర సంక్రాంతిగా, మూడవ రోజును కనుమగా, నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటాము. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి, రంగులతో అందంగా అలంకరించి, వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ. తెలుగు సాంప్రదాయంలో గొబ్బెమ్మలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి సమయంలో వేసే ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మను పెట్టి, దాని చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెట్టుకుంటారు. ఆవు పేడతో కల్లాపు చల్లి, వాటితో తయారు చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలను నవధాన్యాలు, పసుపు, కుంకుమలు వేసి, రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరిస్తారు. గొబ్బెమ్మలు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోపికా స్త్రీల రూపానికి సంకేతంగా భావిస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మ గౌరీదేవికి సంకేతమని భావిస్తారు. ఆవుని గౌరీమాతగా హిందువులు భావిస్తారు. అందుకే ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు. పేడతో చేసిన గొబ్బెమ్మలు ముగ్గుల మీద పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం. పెళ్లి కాని వాళ్ళు గొబ్బెమ్మలు పెడితే త్వరగా పెళ్లవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో అని పాట పాడుతూ సందడిగా నృత్యం చేస్తారు. కృష్ణుడి మీద గోపికకున్న భక్తి తమకు రావాలని కోరుకుంటూ గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు గోదాదేవితో సమానం. కనుకే వాటిని కాలితో తొక్కరు. ఇంటి లోగిలి అందంగా ఉన్న ఇళ్ల మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అలా అందంగా అలంకరించడం అనేది లక్ష్మీదేవిని తమ ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా భావిస్తారు. గొబ్బెమ్మలు పెట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఆవు పేడలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయని అంటారు. వాటితో చేసిన గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టడం వల్ల సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రావు. చలికాలం సమయంలో ఎక్కువగా పులుగు బారిన పడుతూ ఉంటారు. అందుకే ఆవు పేడ పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా అడ్డుకుంటాయని చెప్తారు. గొబ్బెమ్మల మీద వేసే నవధాన్యాలు వాటి మీద చేరే క్రిములకు ఆహారంగా మారుతాయి. భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటల్లో వేసి కాలుస్తారు. ఆ వేడి శరీరానికి తగలడంతోనే మనలో ఉన్న క్రిములు చనిపోతాయని, అందుకే పల్లెటూరులో చలిమంటలకు, భోగి మంటలకు ఎక్కువగా ఆవు పిడకలు వాడతారు. సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసుకున్నాం కదా! ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.